నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటున్నారు ఎమోషనల్ థెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నెట్టి గారు. లెట్స్ టాక్ టు హిమ్. Hello sir. Hello. I am ready for a meaningful, sensitive and sensible conversation with you. Absolutely. So talking about divorces. సో Yeah. డివోర్స్ అంటేనే మనకు చాలా డేస్ నుండి, ఇన్ఫ్యాక్ట్ ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఎక్కువగా డిస్కషన్లో ఉంది. సో డివోర్స్ అనే దానికన్నా సైలెంట్ డివోర్సెస్ దీని గురించి మాట్లాడాల్సిన ఐ థింక్ దిస్ ద టైమ్. Yeah. సో యూజువలీ మనం కంపేర్ చేస్తే డివోర్స్ రేట్స్ వెస్ట్రన్ కంట్రీస్తో చాలా డిఫరెన్స్ ఉంటుంది మన దాంట్లో. ఎప్పుడు నెగిటివ్ సెన్స్లో కాకుండా పాజిటివ్ సెన్స్లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మన దాంట్లో. Yeah, yep. ఈ మధ్య పెరుగుతున్నాయని అనుకుంటున్నాం కానీ సైలెంట్ డివోర్సెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి దస్ అ రీసెంట్ సర్వే అనమాట. Yeah. సో వాళ్ళు కలిసే ఉంటారు, స్టిగ్మా, ఫ్యామిలీ ప్రెషర్, పిల్లల కోసం కలిసే ఉంటూ ఉన్నారు. బట్ సైలెంట్ డివోర్సెస్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలి అండ్ వాట్ ఈస్ ద థింగ్ టు డూ? అబ్సల్యూట్లీ. అంటే సైలెంట్ డివోర్స్ ఇప్పుడుది కాదు, జనరేషనల్. ఓకే, చాలామంది ఇంకా ఆ పేపర్ ఒకటి తీసుకోరు అంతే, బట్ దే ఆర్ ఆల్వేస్ డివోర్స్డ్, అలా ఉండిపోతారు. దీన్ని మనకి కంపాటబిలిటీ ఇష్యూస్లో చెప్తారు. ఓకే, నెంబర్ 1గా ఎప్పుడైనా ఎవరిదైనా మనకి జాతకాలు చెక్ చేయించుకుంటారు చూసారా, మ్యారేజ్ కుదురుతుందా లేదా. అలాంటప్పుడు కూడా 5-6 పాయింట్స్, 8 కానీ 12 కానీ పాయింట్స్ చెక్ చేసుకుని వీళ్ళు కంపాటబుల్ ఉంటారా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే గణ చూస్తారు, వీళ్ళు రాక్షస, దైవ, లేకపోతే మనుష్య, ఇలా గణాలు చెక్ చేసుకుంటుంటారు. అలా వేరియస్ ఆస్పెక్ట్స్లో వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది మనకు పెద్ద ప్రక్రియ. ఓకే, ఎందుకు అంటే అది నక్షత్రాలు చూసో లేకపోతే క్యారెక్టర్స్ చూసో రకరకాలుగా చేసిన పాయింట్ ఈజ్, ఒక మనిషి ఇంకో మనిషికి ఎమోషనల్గా బాండ్ లేకపోతే చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో పెట్టి పెద్దది చేసుకుని భయపడిపోయి గొడవ పడిపోయి ఇక ఈ మనిషి నన్ను అర్థం చేసుకోడు అనే స్టేజ్కి వెళ్ళిపోయి బయటపడే ధైర్యము లేక ఆర్ సందర్భం కలిసి రాక ఉండిపోతారు. పిల్లల కోసమనో, డబ్బుల కోసమనో, లేకపోతే ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళి నేను ఏం చేయాలనో, ఏజ్ అయిపోయిందనో. చాలామంది ఇలా సైలెంట్ డైవర్స్ ఇప్పుడుది కాదు, ఎప్పటిదో జన్మలుగా చాలా ఏళ్లగా చూస్తున్నాము. ఇప్పుడు డైవర్స్ ఈజీ అయిపోయింది కాబట్టి తీసుకుని సో వాట్, నాకు నచ్చకపోతే డైవర్స్ తీసుకుంటా అనేటట్టు వెళ్తున్నారు. బట్ సైలెంట్ డైవర్స్ అవుతోంది అంటే ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఎమోషనల్లీ దే ఆర్ నాట్ కనెక్టెడ్. ఓకే. సెకండ్, దే ఆర్ లివింగ్ సెపరేట్ లైఫ్స్ అండర్ వన్ రూఫ్. ఒకే ఇంట్లో ఇద్దరూ సెపరేట్గా బ్రతుకుతుంటారు. నో ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ లేకపోవడం, అండ్ ఏదో తెలియని బ్లాక్ అడ్డు పెట్టుకోవడం వల్ల వస్తుంది. నేను ఇప్పుడు ఈ మాట చెప్తే వినడు, ఆమె వినదు, అర్థము చేసుకోదు అనే పాయింట్ దగ్గర చాలామంది ఆగిపోతారు. ఓకే. ఈ ఎమోషనల్ ఇంటిమసీ అనేది సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ అన్నా నడవడానికి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఈగోని పుష్ చేసుకుని, ఈగోని హైఫై చేసుకుని, హట్ నేను మగాడినిరా అనే ఒక యాటిట్యూడ్, లేకపోతే ఆడదా నాకేం తక్కువరా అనే యాటిట్యూడ్, రెండింటిని పుష్ చేస్తూ ఉంటుంది. అది మనం చూసే రీల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మార్కెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ వరకు ఎవ్రీథింగ్ నేనేం తక్కువ, నేనెందుకు తగ్గాలి ఆర్ అనే ఒక యాటిట్యూడ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ చెప్తాను, తగ్గడము ఎదగడము రిలేషన్షిప్స్లో ఉండదు. మా నాన్న నన్ను చదువుకోరా అని చెప్పి నన్ను తిట్టి టీవీ ఆఫ్ చేయించి కూర్చోబెట్టాడంటే మా నాన్న నా మీద డామినేట్ చేస్తాడా అని అనుకోవడానికి ఉండదు. ఎందుకు అంటే దట్ ఈజ్ ఇట్. అది కొన్ని సందర్భాల్లో నేను క్రికెట్ చూసి తర్వాత రేపొద్దు నేను గొప్ప క్రికెటర్ నవ్వచ్చేమో అని రావచ్చు, కానీ నాన్న ఆస్పెక్ట్లో అమ్మో వీడు టైం వేస్ట్ చేసుకుంటాడేమో, చదువుకోడేమో, రేపు ఎగ్జామ్ ఫెయిల్ అవుతుందేమో అని కూడా ఉంటుంది. సో బోత్ సైడ్స్ కరెక్ట్ ఉంటారు. అది విలనిజంగా తీసుకున్నన్ని రోజులు ఎమోషనల్ గొడవ. నేను వైఫ్ అండ్ హస్బెండ్ని తీసి తండ్రి కొడుకు అని ఎందుకు పెడుతున్నానంటే, అర్థం చేసుకోవడానికి మైండ్ ఆపేస్తుంది. నా ఈగో ఎలా బూస్ట్ చేస్తుందంటే, చెప్పడం ఈజీరా, నువ్వేంట్రా చెప్తావు అన్నట్టు ఉంటుంది. బట్ ఒక్కసారి కమ్ బ్యాక్ అండ్ సీ, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకు స్టోరీ ఉండుంటుంది, ఆ స్టోరీ కరెక్ట్ అయి ఉండుంటుంది, నా స్టోరీని అర్థం చేసుకునే మైండ్ వాడికి లేదు అనేది గనక మనం పర్స్పెక్టివ్లోకి తీసుకొస్తే
చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆగిపోతాయి. ఓకే. కానీ ఎప్పుడు కూడా నేను ఎన్నిసార్లు ట్రై చేశానండి, వాడు మూర్ఖుడు మారడు అనే దాంట్లోకి వెళ్తారు. బట్ ఇక్కడ 2 ఈక్వల్స్ అనే అనుకుంటాం కదా పెళ్లిలో. సో ఆబ్వియస్లీ అక్కడ ఈక్వలే అదే ప్రాబ్లం. అవతల వాడు అది ఈక్వల్ అని అనుకోడు, దాంతో ప్రాబ్లం. నేను ఈక్వల్, నువ్వు ఈక్వల్, నువ్వు ఈక్వల్, నేను ఈక్వల్ అనేది రాదు, ఎప్పుడు రాదు. ఎవరో ఒకళ్ళ సైడ్ తక్కువ ఉంటుంది. ఇంకా అది ఈక్వల్ అని ప్రూవ్ చేయించుకునే గొడవలో పడి ఉన్న ప్రశాంతత కోల్పోయి ఎమోషనల్గా సపరేట్ అయిపోతుంది. ఓకే. దట్ లీడ్స్ టు సైలెంట్ డైవర్స్. అది మెంటల్లీ ఎంత స్ట్రెయిన్ అయిపోతుందంటే ఎవ్రీ సెకండ్ నా పాయింట్ కరెక్ట్, అరే అర్థం చేసుకో. నేను చూసానండి లిటరలీ, ఇంట్లో బట్టలు సర్దలేదని, టవల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని, గ్లాసులు ఉండిపోతాయని, ఇల్లు సర్దుకోలేదని గొడవపడి డైవర్స్ తీసుకున్న వాళ్ళు తెలుసు. ఓకే, సో పాయింట్ ఇస్ డైవర్స్కి వెళ్ళకపోయినా సైలెంట్ డైవర్స్, ఇంక ఈ మనిషి మారడండి ఎంత చెప్పినా అనే దాంట్లో ఉంటారు. మా ప్రయత్నం జనరల్లీ ఏముంటుందంటే, సరే వాట్ ఆర్ యూ లివింగ్ యువర్ లైఫ్ అప్ టు. ఒకవేళ నిజంగా ఇల్లంతా నీట్గా సర్దేసే ఉందనుకుందాం, ఏం బెటర్ అయింది, ఎనీథింగ్ ఎల్స్ బెటర్ అయిపోయిందా అనే సైడ్కి వెళ్ళాలంట. అంటే అవతలవాడు అర్థం చేసుకోలేదు, పోని ఈరోజు వెంటనే తల మీద దెబ్బ తగిలి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు అనుకుందాం, ఏమొచ్చింది దానివల్ల నీకు అనేది ఐడియాలోకి రానివ్వరు. అందుకే డైవర్స్ అయిపోతుంది. సైలెంట్ డైవర్స్ ఎందుకు అవుతుందంటే, వీళ్ళు తెలియకుండానే అవతలవాడు మారాలి, మా ఆవిడ అర్థం చేసుకోవాలి, మా ఆయన అర్థం చేసుకోవాలి, ఇందులో ఉండిపోతారు. సరే ఈరోజు అర్థం చేసేసుకున్నాడు అనుకుందాం, నీకు దానివల్ల ఏమొచ్చింది, ఏం రాదు, నీ ఇగో తింటూ ఉంటుంది అక్కడ. యువర్ ఇగో ఈజ్ కాన్స్టెంట్లీ ఫీడింగ్ యూ. ఎవరైనా ఈ మాట వింటుంటే గట్టిగా ఎక్కించుకోండి బ్రెయిన్కి. నిజంగానే ఈరోజు మీ ఆయన టక్మని మారిపోయాడు అనుకుందాం, మీ ఆవిడ సడన్గా గొప్ప మనిషి అయిపోయి మీ అమ్మా నాన్న గౌరవించేసింది అనుకుందాం, ఏమొచ్చింది దానివల్ల నీకు? ఏమీ రాదు తెలుసా, నిజంగా ఏమీ రాదు. మనం అనుకునే ప్రశాంతత దానికి లింక్ పెట్టాం కాబట్టి ఇది జరగకపోతే నేను సంతోషంగా లేననుకుంటారు. దిస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈజ్ అ లైఫ్ చేంజర్, గేమ్ చేంజర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఒక్కటి పెట్టుకోండి, నిజంగానే నీ హస్బెండ్ ఈరోజు మారిపోయాడు, భార్య మారిపోయింది, మారిపోతే నీకు వచ్చిన లాభం ఏంట్రా? జస్ట్ నీ ఈగో సాటిస్ఫాక్షన్, అంతకు మించి ఏమీ లేదు. లైఫ్ని ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే మైండ్ని పట్టుకోవాలి. దట్ వాడి లైఫ్ వాడు బ్రతుకుతాడు, నేను నా లైఫ్ నేను సిన్సియర్గా బ్రతుకుతా వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఏ ఎక్స్ప్లెనేషన్ లేదు, నేను బ్రతికేస్తున్నా అంతే. వాళ్ళు కూడా బాగుంటే, మా ఆయన నన్ను అర్థం చేసుకుంటే, మా ఆవిడ నన్ను అర్థం చేసుకుంటే, దీనిలోంచి వాడు అర్థం చేసుకోపోయి నేను ఐఎమ్ గ్రోయింగ్, నాకు కావాల్సింది నేను సిన్సియర్గా చేస్తున్నా. వాళ్ళు అడ్డు పెట్టారా, ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్ దేర్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యాను అంటే డైవర్స్కి దారి తీస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్, సైలెంట్ డైవర్స్కి ఫస్ట్. సెకండ్ వచ్చేసి, వీళ్ళు అసలు ఇంటిమేట్గా మాట్లాడుకోరు. అంటే ఒక పాజిటివ్ లైఫ్లో ఒక చేసావులే, ఎప్పుడు ఇదేలే అనే దాంట్లో ఉండే కంటే, సమ్ హ్యూమన్ బీయింగ్ ఒక సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటంటే, పొగిడితే పడిపోతాడు. చెప్పి పొగిడినా, నిన్ను పొగుడుతున్నాను రా అని చెప్పి, నీ కళ్ళు ఏముంటాయి తెలుసా, అసలు నువ్వు ఎంత బాగుంటావు తెలుసా, నువ్వు ఎంత బాగా మాట్లాడుతావు తెలుసా, పడిపోతావు. ఎనీ వన్ ఇన్ దిస్ యూనివర్స్ ఇంక్లూడింగ్ గాడ్ మనం పొగుడుతాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ పొగడ్తకి పడనివాడు ఉండాడు. సో నీ రిలేషన్షిప్ బాగుండాలంటే ముందు పొగుడు. అది భార్య భర్త అవ్వచ్చు, భర్త భార్య అవ్వచ్చు, చెప్పి పొగిడినా పొగుడతారు. నిజంగా కూడా అసలు ఫెంటాస్టిక్ లాజిక్ ఏంటంటే, ఒక 10 times మనం పాజిటివ్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తే somehow universe will change them also. Okay. That's the magic. అది అర్థం చేసుకునే టైం ఇవ్వం. 10 సార్లు అంత టైం మా దగ్గర లేదు, ఇవ్వలేము. అండ్ అది సిన్సియర్గా రాదు. పొగడాలన్నా కదంటే ఓకే ఎంత వాడిని పట్టుకుని అంత పొడుగున్నారా అంటే అది పొగడతా కాదు, అది మొలగ చెట్టు ఎక్కించి అట్లా కాదు. సిన్సియర్గా మేక్ ఎన్ ఎఫర్ట్ ఫర్ ఎన్ ఎమోషనల్ ఇంటిమసీకి పొగడత అవసరం. నా భార్య చాలా గొప్పది, నా భర్త చాలా గొప్పవాడు అని ఫీల్ అవ్వడం, జెన్యూన్గా లోపల నుంచి రావడం, వెతికి పాజిటివ్స్ చూడడం స్టార్ట్ చేస్తే సమ్హౌ మ్యాజికల్గా ఇంటిమసీ వచ్చేస్తుంది. ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇంటిమసీ విల్ కమ్ ఫ్రమ్ దట్, ఆ కాన్షియస్నెస్ ఆఫ్ అన్నీ బ్యూటిఫుల్ రా అనే దాంట్లోంచి వస్తుంది. ఓకే, థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏదో తెలియని డిఫరెన్స్ మధ్యలో పెట్టేసుకుని ఆ ప్లేన్ నుంచి వర్కౌట్ చేస్తారు వీళ్ళు అందుకే సైలెంట్ డైవర్స్ అయిపోతాయి.
నాకేదో చేంజ్ కావాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టుగా ఆడాలి అనే ఒక పరదా అడ్డు పెడతారు. అండ్ నిజంగా వాళ్ళని అడిగితే కూడా నాకు అలాంటివి ఏం లేవండి కానీ అని వస్తుంది, వెంటనే ఆ మాట వస్తుంది. ఓకే. నాకేం వాళ్ళు పొగడాలని లేదు కానీ నేను వంట చేస్తే కనీసం బాగుందని అనొచ్చు కదండి అని. దాని అర్థం అదే కదా. అబ్సల్యూట్లీ ఆ పాయింట్ ఒప్పుకోరు తెలుసా. 99% మా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు అలా లేదండి, పొగడాల్సిన అవసరం లేదు, కనీసం ఎక్నాలెడ్జ్మెంట్, కనీసం బాగా చేసావు అని చెప్పచ్చు కదా. వై అంటున్నా నేను, నువ్వు ఆ ఏరియా నుంచి ఆపరేట్ చేస్తే నెవర్ యూ విల్ అకంప్లిష్, నెవర్. అది ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. అండ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ద మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. అందుకని ఒకవేళ కలిసి ఉండాలి, ఈ ఎమోషనల్ సఫరింగ్ నేను దాటి బయటికి రావాలి, సైలెంట్గా ఒకే ఇంట్లో ఉంటున్న శత్రువుల్లాగా ఎవడో పట్టని వాళ్ళలాగా ఉంటున్నాము అంటే ఎక్కడో యువర్ ఎనర్జీస్ ఆర్ నాట్ మ్యాచ్డ్ అప్. ఓకే, ఒక బ్యూటిఫుల్గా రిలేషన్షిప్ తీసుకెళ్ళాలి అంటే రెస్పెక్ట్ బోత్ పార్టీస్ అండ్ ఇద్దరిని నర్చర్ చేసే ఆ ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీని నర్చర్ చేసేలాగా ఇద్దరు ఆలోచించాలి. ఒక సైడ్ నుంచి వస్తే ఆబ్వియస్లీ వర్కౌట్ కాదు, బోత్ సైడ్స్ నుంచి ఐ విల్ నర్చర్ దిస్. నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఆర్ నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు అంటే వాళ్ళిద్దరూ ఏదో మనకి బంధనం అయిపోయి మనని కట్టేసే వాళ్ళు కాదు. దే ఆర్ ఇన్ మై లైఫ్ టు ఎన్రిచ్ మై లైఫ్. నా లైఫ్ని గ్రో చేయడానికి వచ్చారు. నా పని మనిషి కాదు ఆమె, వీడేదో నాకు పని చేసేవాడు కాదు అనే స్టేజ్ నుంచి మనం దాటి బయటకు వచ్చి నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ నాతో పాటు ఇంకొక 75 years బ్రతకడానికి వచ్చింది అని అనుకున్నప్పుడు, వచ్చాడు వచ్చింది అని అనుకున్నప్పుడు లైఫ్ విల్ బి డిఫరెంట్. నిజంగా చెప్తున్నాను. ఏదో పని చేయడానికి వచ్చింది, ఆఫ్టర్ ఆల్ భార్య ఏమాత్రం చేదా అని కానీ, లేకపోతే మొగుడు అన్నాక నన్ను కనీసం చూసుకోడా అని ఇలా వచ్చినా కానీ, మొగుడు ఎవడరా నువ్వు అనేటట్టుగా కానీ ఎప్పుడు వెళ్ళకూడదు రిలేషన్షిప్. అది బయట మార్కెట్ మనని మోసం చేయడానికి చాలా చెప్తుంది కానీ డోంట్ గో ఇన్ టు దట్. నిజంగా నీ లైఫ్లోకి వచ్చిన ఎవరైనా సరే ఒక భార్యను ఇంటికి తెచ్చుకుంటే, నా లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వచ్చింది టు స్పెండ్ బ్యూటిఫుల్ టైం విత్ హర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఏదైనా చిన్న మాట మనస్పర్ధ వచ్చిందంటే ఒకసారి సిట్ డౌన్ దేర్ అండ్ థింక్, ఫార్వర్డ్ చేసి ఏమవుతుంది దీనివల్ల, గొడవే పెరుగుతుంది, అనవసరంగా గొడవ అవుతుంది. దీనికంటే బెటర్ ఐ కెన్ థింక్ ఆన్ సమ్ పాజిటివ్స్, థింక్ ఆన్ మై గ్రోత్, థింక్ ఆన్ బెటర్మెంట్, ఇంకెంత బాగా చేయొచ్చు. అండ్ ఇది రియల్లీ వర్కౌట్ అయ్యి తీరుతుంది ఇఫ్ యూ రియలైజ్ దిస్ దట్. ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి గొడవ వస్తుంది, ఇలా కొట్టడానికి ట్రై చేసింది, 2 చెయ్యి కలిపితేనే చప్పటి సౌండ్ వస్తుంది. ఒక చెయ్యి ఎంతసేపు చేస్తారు, చేయలేరు. సో డోంట్ రెస్పాండ్ ఇమీడియట్లీ. నీకు ఎమోషనల్ డైవర్సెస్, సైలెంట్ డైవర్స్ అవ్వడానికి కారణం ఎమోషన్కి యాడ్ చేస్తారు. ఎమోషనే గెలుస్తుంది, నువ్వు గెలవలేవు ఎమోషన్లో. ఎప్పుడు ఇది నిజం సత్యం. నేను 100 మందికి 100 సార్లు చెప్తాను ఇదే మాట. దట్ నా టెక్నిక్ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. ఎవరైనా ఎమోషన్ త్రో చేస్తున్నారు, వాళ్ళు ఆవేశపడుతున్నారు, కోప్పడుతున్నారు, నీ కెపాసిటీ పెంచుకోవాలి. కెపాసిటీ టు హ్యాండిల్, లుక్ ఇన్ టు దేర్ ఐస్, ఒకటే ఒక లుక్, దే షుడ్ గెట్ కంట్రోల్. అసలు నువ్వు చెయ్యలేవు, ఏమీ పీకలేవు, నువ్వేమీ కాదు అనే స్టేజ్లోకి ఇద్దరు వెళ్ళకూడదు. ఇద్దరు ఈక్వల్స్, ఇద్దరు చాలా బ్యూటిఫుల్. ఈక్వల్ కంటే కూడా ఇద్దరు ఆర్ కాంబినేషన్ ఫర్ ఎ గ్రేట్ రెసిపీ అని తెలుసుకోవాలి. ఓకే, నేను ఇంత కూర వేశాను కాబట్టి ఇంత ఈక్వల్గా సాల్ట్ వేయాలని అనుకోవద్దు. సాల్ట్ కొంచెమైనా ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. సో అలాగే ఇద్దరు ఇట్స్ అ కాంబినేషన్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సైజ్ ఆర్ వాళ్ళకుండే పొజిషన్ మ్యాటర్ కానే కాదు. ఇట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ బ్లెండ్, అది మ్యాటర్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా రియల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, 70 ఏళ్ళు ఒకళ్ళతో ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు నువ్వు ఎన్ని అడ్డు పెట్టుకుంటావో నీ జీవితానికి అంత చేదుగా మారిపోతుంది. ఈ సైలెంట్ డైవర్స్ అంతా అందుకే. ఆ పోటీ ఆఫ్ పవర్, నా మాట నెగ్గాలి అనే దానికంటే ఇద్దరము కలిసి నెగ్గాలి. వీఆర్ వన్ టీమ్, ఇద్దరము కలిసి ముందుకెళ్దాం, ఇద్దరము వీఆర్ టుగెదర్. సో ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్గా డిస్రెగ్యులేట్ అవ్వకూడదు 1, 2 ఒకే ఇంట్లో ఉంటూ డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకోకూడదు 2, థర్డ్ వచ్చేసి ఎంత కుదిరితే అంత బార్డర్స్ తీసేసి లవ్ దెమ్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ఓకే,
నీ చెయ్యి కొన్నిసార్లు రాంగ్ ప్లేస్లోనో ఎక్కడన్నా పెట్టి ఏదైనా అంటుకుంటే దుమ్ము దులుపుకుంటాము కానీ దాన్ని కోసేసుకోం. నాకు అది ఇష్టం లేదు ఇంకా అనే దాంట్లోకి వెళ్ళొద్దు, ఎప్పుడు వెళ్ళొద్దు. అదొకటి. దెన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మాట్లాడడం, కమ్యూనికేటింగ్లో ఇగోని కొడుతూ మాట్లాడద్దు. 99% గొడవలకి కారణం వాళ్ళ ఇగో మీద కొడుతూ మాట్లాడతారు. నేను చూశాను చాలామందిని ఇట్లాగా మాట్లాడుతూ వాళ్ళ ఈగోని దెబ్బతీసే మాట అంతా చేసి, చూసాలే నువ్వు ఎట్లాంటోడువో, అది వాడి ఈగోని దెబ్బతీస్తున్నట్టు. వాడు ఆ రామ మీ అమ్మా నాన్న ఇట్లాగే అని అమ్మాయి ముందు అనకూడదు. దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఇక్కడ. అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు అని ఎవరితో అన్నా కోపమే వస్తుంది. నువ్వు కోపం తెప్పించడానికి మాటలు అనకు, సాల్వ్ చేయడానికే మాటలు పెట్టుకోవాలి. ఇది కనుక ఫాలో అవ్వగలితే ఐ థింక్ థింగ్స్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. అది అర్థం చేసుకోరు ఆ టైంలో. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆ టైంలో అలా జీవితం అంతా పాడు చేసేసుకుని ఒక 30-40 ఏళ్ళు సైలెంట్గా బతికేసేసి తిట్టేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చేదుతనాన్ని పెంచుకుని ఎవడి కోసం బ్రతుకుతున్నారా అనిపిస్తుంది. ఎందుకు ఆ గొడవ పడి అంత ఫైట్ చేసుకుని ఒక్కొక్కళ్ళ హస్బెండ్ నేను చూస్తానండి, వాడికి ఏంటో తెలియదు అంత కోపం భార్య మీద. నీ భార్యరా, అంత కోపం ఏంటి, ఫర్ వాట్? ఇంట్లో ఇట్లా వణుకుతూ ఉండాలి భార్య, ఎందుకు, ఫర్ వాట్? ఏం బతికేస్తావు అట్లా? నిజంగా నువ్వు చాలా గొప్ప మహారాజువే అనుకుందాం, ఏం బతికేవు అట్లా ఉండి ఇంట్లో? నీ సొంత వ్యక్తి, నీ భార్య, హాఫ్ ఆఫ్ యువర్ బాడీ నీకు సఫర్ అవుతుంటే నువ్వు ఏం బతికినట్టు నీ బ్రతుకు? అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. షుడ్ నెవర్ డూ దట్, నెవర్ ఎవర్ డూ దట్. నీ హస్బెండ్ని నువ్వు తక్కువ చేస్తూ మాట్లాడినా, నీ భార్యను నువ్వు కించపరుస్తూ బ్రతికినా, యువర్ సెల్ఫ్ నీలోంచి బ్రేక్ అయిపోయావు. ఈ ముక్క అర్థమైన రోజున లేలే మేమిద్దరం వన్ టీం కదా, నన్నేను ఎందుకు అనుకుంటున్నాను అని వచ్చిన రోజున కరెక్ట్ చేస్తాం. నేను చెప్పిన అర్థం కాదండి, దాన్ని అర్థం కావట్లేగా చెప్పకు, కొంచెం ఓపిక తెచ్చుకుని నువ్వే చేసుకో, బికాజ్ ఇట్స్ యువర్ పార్ట్. అట్లా ఆలోచించినప్పుడు ఈ సైలెంట్ డైవర్స్లు అవుతాయి. అమేజింగ్. బట్ అగైన్ మళ్ళీ సేమ్ ఆ పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో, పాజిటివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ వన్ సైడ్ నుండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఇంత పెద్ద డిస్కషన్లో మనం చేసిన దాంట్లో కూడా ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు కపుల్ కలిసి చూడరు కదా, ఒకరే చూస్తారు. ఇద్దరు హస్బెండ్ చూస్తారో లేదంటే వైఫ్ చూస్తారు. వాళ్ళు వెళ్ళి వీళ్ళకి కన్వే చేయలేరు. అక్కడ నుండి నెగిటివ్ బ్యాషింగ్ వస్తూనే ఉంటుంది. సో మళ్ళీ అక్కడ ప్రాబ్లమాటిక్గా అయిపోతూ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది, ఎందుకంటే చాలామంది జస్ట్ 1-2 years ఇంటూ ద రిలేషన్షిప్ బ్రేక్. సో ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఇప్పుడు 1-2 yearsలోనే బ్రేక్ అవుతున్నారు, సో దట్ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్, వెరీ ప్రొఫౌండ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ వచ్చేసి చెడ్డవాడే అనుకో, అంటే వాడు ఆమె ఆయన చెడ్డవాడే, దే ఆర్ ఇన్ మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, రాంగ్ ఉన్నాడు. దర్ ఇస్ నో పాయింట్ కంటిన్యూయింగ్ ఇట్. ఎందుకంటే నిజంగా కూడా చెప్తే వినగలిగితే అందరూ మారిపోవాలి. ఈ పాటికి మేము చాలా చెప్పాం, వినరు. సో బుద్ధే చెడ్డగా ఉంది. దే ఆర్ బై బర్త్ వాళ్ళ ఇంటెన్షన్సే రాంగ్. అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే నయం. వాడు కొడతాడు, నార్సిస్టిక్గా బిహేవ్ చేస్తాడు, ఆమె అలాగే ఉంటుంది, మారరు. ఓకే, నేను చూశాను అట్లాంటి వాళ్ళని, బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా. అమ్మాయి 10 మందితో అట్లాగే బాయ్ ఫ్రెండ్స్తో అలాగే మాట్లాడుతూ ఉంటే వీడు వద్దు అని గొడవ పడ్డవాళ్ళు చూశాను. వీడు వద్దు అన్నా నాకు అలా కావాలి ఇలా కావాలి, మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురా, లేదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అనేవాళ్ళు ఉంటారు. అలా దే ఆర్ కండిషనల్లీ బ్యాడ్. అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే నయం, పట్టుకుని వేలాడి టైం వేస్ట్. ఇది నెంబర్ 1. నేను మాట్లాడుతున్న ఇప్పుడు ఈ కాంటెక్స్ట్, దే ఆర్ నాట్ బ్యాడ్ బట్ దేర్ ఈగో ఈజ్ ప్లేయింగ్. అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా చెప్తున్నాను, ప్యార్సే కన్విన్స్ చేయాలి. వాళ్ళు ఏం తప్పు పని చేయరండి, రాంగ్ అలవాట్లు లేవు, తాగేసి రారు, కొట్టరు, అండ్ అట్లా కాదు. కానీ ఎప్పుడు కోపం ఉంటుందండి, నేను ఇలా చేస్తే అలా చేస్తే ఇలా ఉంటారు చూసారా. చిన్నప్పటి నుంచి తెలియక పెరిగి ఒక భార్యతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా ప్యార్సే వాళ్ళకి ఆ లోపల ఒక డెవిల్ అరుస్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్పిన కొంతమంది వినిపించుకోరు. అలాంటి వాళ్ళని స్లోగా టేమ్ చేయాలి, వాళ్ళని స్లోగా తీసుకురావాలి, ఆ స్మూత్ రిథంలోకి తీసుకురావాలి. అండ్ నేను చెప్తున్నాను కదా, కొంతమంది టక్కుమని మారిపోతారు. అరే నిజమే కదా, నా భార్యతో ఎందుకు ఇట్లా చేస్తున్నా. మనకి ఇలాంటి వాటికి అరే భార్యతో కన్నీరు పెట్టించకూడదురా, భర్తని ఇట్లా తప్పుగా చూడకూడదురా అని కొన్ని రూల్స్ పెట్టారు.
అలాంటి వాటిని మనం స్లోగా ఇంకల్కేట్ చేసి చేయొచ్చు. ఇది ఒకటి అథారిటేటివ్గాను, రెండు లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎంపతితో చేయాలి. ఇట్ నీడ్స్ కరేజ్ తెలుసా, చాలా చాలా ధైర్యం, చాలా చాలా మానసిక స్తోమత కావాలి. స్తోమత, దట్ స్టేజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ రావాలి. అందుకని ఫస్ట్ ఇంటెన్షనల్లీ బ్యాడ్ నార్సిస్టిక్ ఫెలోస్ వాళ్ళతో ఎక్కువ రోజులు ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. యువర్ లైఫ్ ఇస్ ప్రెషస్, ప్లీజ్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. ఓకే, లేదు మనిషి మంచివాడే కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అమ్మా నాన్నతో, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా బయట నుంచి అలవాట్లు చేయిస్తున్నారు, సో వాళ్ళకి జస్ట్ యువర్ ప్యూర్ లవ్, మాట్లాడద్దు, గొడవ పడద్దు, ఇరిటేట్ చేయొద్దు, ప్యూర్ లవ్ నిజంగా ట్రై చేసి చూడాలి ఒక 6 months. నేను చెప్పినట్టు జస్ట్ లవ్ దెమ్ ఇన్ టు దేర్ పొజిషన్ అండ్ లవ్ దెమ్ విత్ లాట్ ఆఫ్ కేర్ అండ్ ఎంపతి విత్ అథారిటేటివ్. లేదు నాకు ఇది నచ్చదు అని నచ్చని చోట నచ్చనట్టే. ఇది ఒక తల్లి లాంటి ప్రేమ ఇచ్చేది. నా కొడుకు తాగుబోతు అవుతాడంటే తల్లి ఒప్పుకోదు, ఎట్ ద సేమ్ టైం వాడు ఏదైనా గొప్ప పని చేస్తే చాలా మెచ్చుకుంటుంది. ఓకే, సో బీ వెరీ అకామిడేటివ్గా చేసుకోవాలి. అది చాలా, ఇట్ నీడ్స్ స్ట్రెంగ్త్. ఓకే, సెకండ్, ఒకవేళ ఇలాంటి పొజిషన్లో ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను కదా, యూ స్టాప్ గివింగ్ దట్ బ్యాక్. వాళ్ళు అసలే రాంగ్ పొజిషన్లో రోగిష్టిగా ఉన్నారు, ఆ రోగము నుంచి బయటకు రండి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అందరూ కూడా ఇది ఎంజాయ్ చేశాక, ఈ రిలేషన్షిప్ ఇట్లా ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే అది బ్యూటిఫుల్ బంధం, అది ఇట్స్ నెవర్ ఎండింగ్. ఎంత ఉంటుందంటే ఎటర్నల్గా ఉంటుందంటారు. సో ప్రేమించండి ఎంత కుదిరితే అంత, లవ్ దెమ్ ఎ లాట్. వాళ్ళు ఉన్న వాట్ ఎవర్ వే దే ఆర్, లవ్ దెమ్, అట్ ద సేమ్ టైం బీ అథారిటేటివ్ టు స్టాప్ వాట్ ఈస్ రాంగ్. ఇది కనుక తెలిస్తే చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ కొంచెం లోపల నుంచి అది తెచ్చుకోవాలి ఆ ఫీల్, దట్ ఈస్ మై హస్బెండ్, మై వైఫ్, నేను సెట్ చేసుకుంటాను, నేను మంచిగా మార్చుకుంటా, కోపంతో కాదు ప్రేమతో. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ జర్నీ. ఓకే ఓకే, బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఇందాక అన్నట్టుగా 2-3 years into the రిలేషన్షిప్, ఇంకా పిల్లలు అవ్వలేదు, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదంటే ఇంకొంచెం పెద్దగా ఎక్స్ట్రీమ్ గొడవలు అవుతున్నప్పుడు ఇంకా బ్రేక్ చేసుకుంటారు. ఎందుకంటే ముందుకెళ్తే ఎట్లాగో పిల్లలు ఉంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుందని చెప్పేసి ఆ 1-2 yearsలోనే ఎక్కువ అవుతున్నాయి రిలేషన్షిప్స్లో గొడవలు కానీ డివోర్సెస్ కానీ. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలి? మేము ఎప్పుడు అంటాం, అందుకే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్, మ్యారేజ్కి ప్రిపేర్డ్ ఉన్నారా లేదా, అండ్ సెలెక్షన్ ఆఫ్ ఇద్దరి పర్సన్ సెలెక్షన్ నాట్ బేస్డ్ ఆన్ మనీ. ఎప్పుడు కూడా ఏ అమ్మాయికైతే కంపల్సరీగా, అమ్మాయిల అబ్బాయిలకి ఈ ఏజ్లో ఉన్నవాళ్ళకి చెప్తాను నేను, ఎప్పుడు లుక్స్తో కానీ డబ్బుతో కానీ వెళ్ళకండి. చెక్ దేర్ ఎమోషనల్ బ్యాలెన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఎమోషనల్ బ్యాలెన్స్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు మనిషి. ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనిషి కళ్ళ ముందు టింగమని 2 ఓపెన్ అవుతాయి. ఒకటి బ్యాడ్ దారి, ఒకటి కరెక్ట్ దారి. కరెక్ట్ దారి ఎంచుకున్న వాడిని పెళ్లి చేసుకోండి. నిజంగా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చిన రోజున ఎలా బిహేవ్ చేస్తున్నాడు, కోపంలో నాకు కోపం రావచ్చు సహజం, అండ్ ఆ కోపంలో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను, ఐ హ్యావ్ నో అథారిటీ. అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా సరే. సో ఎవరైనా పెళ్లి చేసుకునే ముందే అది తెలుసుకోవాలి, దట్ వీడు ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు. ఓకే, రీసెంట్గా గొడవ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేశాడు. చాలామంది ఇంట్లోంచి విసిరేయడాలు, సామాన్లు అట్లాంటి జోలికే పోవద్దు. అలాంటి వాళ్ళు వద్దే వద్దు, అసలే వద్దు. అండ్ నేను ఎప్పుడు నమ్ముతాను, ఇది మనకి తెలియదు, ఇట్ ఈస్ సమ్హౌ డిస్టైన్డ్, అట్లాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. బట్ తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఆస్ట్రాలజికల్గా చాట్ వేయించుకోండి. ఇప్పుడు మనకి ఎవరెవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం, ఆన్లైన్ దొరుకుతున్నాయి, సింపుల్గా ఫ్రీగా వస్తుంది. ఓసారి చెక్ చేసుకోండి, మీరు అవగాహన తెచ్చుకోండి. సెకండ్, ఎమోషనల్గా ఎలా ఉంటాడో తెలుసుకోండి. థర్డ్ వచ్చేసి సిచ్యువేషన్ హైకి కానీ లోకి కానీ వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎలా హ్యాండిల్ చేస్తాడు తెలుసుకోండి. ఎందుకంటే బాగున్నప్పుడు సూట్ వేసుకున్నప్పుడు అందరూ మంచిగా బిహేవ్ చేస్తారు. అది లేని రోజున కదా అసలు మజా. ఆ ఎలా ఉన్నా సరే ఈజ్ ఆల్వేస్ లవింగ్, స్మైలింగ్, మంచిగా ఉన్నాడు. అండ్ అబ్బాయిలకి నేర్పించాలి, అరే కష్టాలు వస్తాయి బాస్, నువ్వు ఆవేశపడకు, తట్టుకో, ముందుకెళ్ళు, బికమ్ రెసిలియంట్. ఇలా ఎంత నేను బెండ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు, అలా నేర్పించాలి. అమ్మాయిలకు కూడా అది నేర్పించాలి. దట్ అన్ని ఎమోషన్స్కి పడిపోద్దు, చిల్లరైపోద్దు. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్, బీ బ్రేవ్. ఎమోషన్కి ఎమోషన్, మాటకి మాట పెంచుకోవద్దు. ఎప్పుడైనా అట్లా ఎవరైనా ఎమోషన్లో వస్తున్నారంటే విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ టాక్.
ఓకే. చాలా డీసెంట్గా హుందాగా బిహేవ్ చేయొచ్చు. హుందాగా ఆఫీస్లో మాకు చాలామంది సీఈఓస్ ఇట్లాంటి కంపెనీ మా ఆఫీస్లో ఇలా గొడవలు పడుతుంటే సార్ చాలా హుందాగా డీల్ చేయొచ్చు. హుందాగా చాలా బ్యూటిఫుల్గా. అది చాలా ఇంపార్టెంట్. అర్లీగా 1-2 ఇయర్స్లో వస్తున్నాయి గొడవలు అంటే అది ఎవరో క్రియేట్ చేసి తలలో పెట్టినవే, అడ్జస్ట్ కాలేకని. ఇది రాంగ్. ఓకే. అండ్ ఆల్సో ఈ ఎమోషనల్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో వాళ్ళు వేరే పర్సన్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఎమోషనల్గా వాళ్ళ హైస్ అండ్ లోస్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫిజికల్గా ఏం రిలేషన్షిప్ ఉండదు, జస్ట్ ఆ ఎమోషనల్గా మాత్రమే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఈ ఒరిజినల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హూ ఆర్ మై, నేను ఎందుకున్నా ఇంకా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది ఎలా కట్ చేయాలి అండ్ యూనో ఆ ప్రాపర్ వేలో ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను. నేను ఒకసారి వైఫ్ అయిపోయాక ఈ ప్రపంచంలో ఇంక ఏ లేడీ ఈ హ్యాండ్ డిస్టెన్స్ లోపల రావద్దు. సింపుల్ యాజ్ లాజిక్. నీకు భార్య ఉన్నాక ఆర్ భర్త ఉన్నాక ఇంకా ఏ ఆపోజిట్ జెండర్ వ్యక్తి అయ్యో పాపం అనేది రాకూడదు. నువ్వు దగ్గరికి తీసుకోవాల్సింది, ఎమోషనల్గా బాండ్ అయిపోవాల్సింది ఉండదు. సింపుల్. నువ్వు ఎవరితోనూ అంత అటాచ్ అవ్వాల్సిన, అందుకోసమే భార్యను పెట్టారు, అందుకోసమే భర్తను పెట్టారు. దట్ నీకేదైనా ఎమోషన్ ఉంది, యు షేర్ విత్ యువర్ వైఫ్, యు షేర్ విత్ యువర్ హస్బెండ్. మిగతా బయట ఎవరైనా సరే 1 arm డిస్టెన్స్, అందరూ హాయ్ హలో మంచివాళ్ళు ఫ్రెండ్స్. ఎవరి దగ్గర రావాల్సిన, మాట్లాడాల్సిన, షేర్ చేసేసుకోవాల్సినవి ఏమీ ఉండవు. అంతగా షేర్ చేసుకోవాలంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఓ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ 1 arm డిస్టెన్స్ ఆల్వేస్. అది రూల్. అందుకే ఒక భార్యను చేసుకోవడమో భర్తను చేసుకోవడం అంటే పాయింట్, నీకు అలాంటి ఎమోషనల్గా వీక్ మూమెంట్ అనిపిస్తే చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకోవడానికి వినలేకపోతే యూ స్టే సైలెంట్. నీతో నువ్వు చెప్పుకో, లేదా అమ్మ నాన్నకు చెప్పుకో, లేదంటే ఒక కౌన్సిలర్ చెప్పుకో. కానీ వేరే ఆపోజిట్ జెండర్ వాడికి చెప్పుకోవాల్సిన పని లేనే లేదు. ఇది ఒక 10 ఏళ్ల యాంగ్విష్ తగ్గిస్తుంది మీకు, 10 ఏళ్ల మానసిక రుగ్మత తగ్గించేస్తుంది ఈ పాయింట్. ఎవరైనా సరే, వాడు మంచివాడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, చాలా బాగా మాటలు చెప్పి కన్విన్స్ చేసేయచ్చు, అయినా నేను చెప్పను. ఐ హ్యావ్ ఎ లిమిట్, ఐ హ్యావ్ ఎ డిస్టెన్స్, అంతే. ఇది సేఫెస్ట్. నాకు ఎమోషనల్లీ వాళ్ళు డిపెండ్ అయిపోయారు నా మీద కాబట్టి అలా అలౌ చేస్తే 100 మంది డిపెండ్ అవుతారు ఎమోషనల్గా మన మీద. మన తప్పు. ఇది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది. దట్ భార్య ఉంది కదా నాకు, నేను ఇంకొక అమ్మాయిని ఎవరిని దగ్గర రానివ్వను. డన్ అయిపోయింది. అన్లెస్ అది నిజంగా అంతగా అవసరం అయ్యి ఉండి ఏమనుంటే నేను భార్యతో పాటు వెళ్తా. దట్స్ హౌ యూ మెయింటైన్ యువర్ ఇంటిగ్రిటీ. అలాంటి ఇంటిగ్రిటీ ఉన్న చోట నిజంగా ఏ భార్య వదులుకోదు, ఏ భర్త వదులుకోడు. ఇది చాలా చాలా వర్త్ ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ ఇట్. నాకు భార్య ఉంది బాస్, నేను వేరే వాడితో నాకు పని లేదు అనే ఒక బ్యూటీ రావాలి మన లోపల. అది వచ్చిన రోజున అన్నీ బాగుంటాయి. నిజంగా ఎమోషనల్లీ అట్లా డిపెండ్ అయిపోయేవాళ్ళు మన మీద ఉంటే ఓ రోజు కూర్చోబెట్టేసి ఓ రోజు బాధపడ్డా సరే చెప్పేయాలి, నాకు భార్య ఉంది, ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, నా భర్త ఉన్నాడు, ప్లీజ్ ఐ విల్ స్టే లైక్ దిస్ హ్యాపీ. అంతే. ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది మా దగ్గరకు వస్తారు, ఎంతమంది వస్తారు. ఎందుకు? భర్త నా మాట వినట్లేదని ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ చేసుకుని తర్వాత ఫోటోలు షేర్ చేసుకుని ఇప్పుడు అవి సైబర్ నేరాలు అయిపోయి చాలా ఘోరం ఉన్నారు. సో అవసరం లేదు. ఒకసారి లేదు నీకు అంతగా అవసరం పడింది, కట్ ఇట్ ఆఫ్ హియర్, ఇది ఫినిష్ చేసేసుకుని ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకుని అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్, తప్పులేదు. కానీ ఇక్కడ ఉండగా షుడ్ నెవర్ డూ దట్. అందుకే మనకి దెర్ ఇస్ అ కాస్మిక్ కనెక్షన్. పైన అన్ని లెక్కలు వేసేవి ఇవే. దట్ నీకు తెలిసి, నీకు ఇంట్లో భార్య ఉందని తెలిసి, నీకు భర్త ఉందని తెలిసి ఇంకోళ్ళని ఇంటిమేట్గా నువ్వు వెళ్ళి కూల్ డ్రింకులు తాగి లేకపోతే నీ బాధ షేర్ చేసుకున్నావు అంటే యు ఆర్ ఇన్హరెంట్లీ రాంగ్. లోపలేదో మైండ్లో తప్పు ఉంది. షుడ్ నాట్ డూ దట్. ఎవరన్నా సరే అందరూ మంచివాళ్ళు, అందరికీ నమస్కారం చెప్తాం, అందరూ ఫ్రెండ్స్, అందరూ గొప్పవాళ్ళు. ఎవరైనా ఎమోషనల్ ప్రాబ్లం ఉంటే అవునా ప్లీజ్ గో అండ్ టాక్ టు ద మేనేజ్మెంట్, ప్లీజ్ నువ్వు ఇలాంటి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పచ్చు. అందరికీ నీ ప్రేమ పనిచేసేసి అవసరం లేదు. హోప్ఫుల్లీ ఇది అర్థం అవ్వాలి. అండ్ అలా చేసిన వాళ్ళు నిజంగా బాగుంటారు. అలా చెయ్యక ఎమోషనల్లీ డిపెండ్ అవుతున్న వాళ్ళు నిజముగా ఏదో ఒక రోజున అనుభవిస్తారు. వాళ్ళు అప్పటికప్పుడు సొలేసి ఇవ్వచ్చు, అప్పటికప్పుడు నీ ఎమోషనల్ బాండింగ్ అర్థం చేసుకోవచ్చు, కానీ తర్వాత ఇట్ విల్ బి హెల్.
పర్ఫెక్ట్. హోప్ యాజ్ సింపుల్ యాజ్ దాట్, బట్ అగైన్ మళ్ళీ కాంప్లికేట్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ కాంప్లికేట్ చేసుకుంటాం. అందుకే హ్యూమన్ మైండ్ ఇస్ సో బ్యాడ్. అది తెలుసు మనకి, తప్పు అవుతుందిరా, ఇది తప్పురా, ఇది రాంగ్ రా, ఈ మెథడ్ రాంగ్ రా అని, అయినా కూడా పాపం ఓకే. అదంతే. ఓకే. సో ఆర్ యూ రెడీ ఫర్ అ మ్యారేజ్ అని అడిగితే ఎవరైనా ఆఫ్టర్ 30 చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. బిఫోర్ దట్ అడుగుతా కూడా అస్సలు ఛాన్సే లేదు, సెటిల్మెంటో లేదంటే వేరే వేరే రీజన్స్ చెప్తారు. బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఉండదు, ఏమవుతుందో రిలేషన్షిప్ అంటే ఎట్లా ఉంటుందో ఆ భయాలు ఉండిపోతాయి. సెటిల్మెంట్ ఒక్కటే కాదు వాళ్ళ రీజన్. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఎలా చెప్పి కన్విన్స్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు బయాలజికల్లీ 30 తర్వాత అనేది ఇట్స్ నాట్ గుడ్ ఎనీవే. సో దాన్ని ఎలా చేయొచ్చు? అసలు 30 కాదు 40 కాదు, వీళ్ళకి ఎమోషనల్లీ రెడీ ఉన్నారా లేదా ఇంపార్టెంట్. నిజంగా కూడా 25 అయిపోయింది మ్యారేజ్ చేసేయాలి, 30 అయిపోయింది మ్యారేజ్ చేయాలి కాదు. ఒక మ్యారేజ్ చేసుకుంటే అసలు ఆర్ దే కేపబుల్ టు రన్ ఎ లైఫ్, అ ఫ్యామిలీ టుగెదర్గా బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అలా లేదు అనుకుంటే వాళ్ళని వదిలిపెట్టడమే నయం. వాళ్ళని అందులో గుంజుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రాబ్లం చేసి అది ఐ డోంట్ సజెస్ట్. బికాస్ టైం అయిపోతుంది కాబట్టి, ఏజ్ అయిపోతుంది కాదు. ఒక మెచ్యూరిటీ వచ్చాక 25+ అయ్యాక కామన్ సెన్స్తో ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. దట్ నేను ఇట్లా ఉండిపోలేను ఎప్పటికీ. 25 అయిపోయింది, నేను 45 వరకు ఇలాగే ఉండిపోతానేమో, 45 వరకు నా శరీరం గట్టిగా ఉంటుంది. బట్ ఏదో ఒక రోజున నాకు ఎమోషనల్ నీడ్ కానీ, ఫిజికల్ నీడ్ కానీ, సోషల్ నీడ్ కానీ, ఒక స్ట్రాటాలో నీడ్ కానీ ఉంటుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? లేదా ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అని ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు ఏంటి పరిస్థితి అని గుర్తుపెట్టుకోవాలి. 45కి మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అనుకో, వాడు 20 ఏళ్ళ కుర్రాడైతే రాడు, ఆర్ చిన్న అమ్మాయి అయితే రాదు. సో 45 అంటే 50 వాళ్ళు వస్తారు, ఆర్ 45 ఏజ్ వాళ్ళు వస్తారు, కాంటెంపరీ మేబీ. 45 వరకు వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండానంటే వాళ్ళ మైండ్లో ఎంత నడుస్తుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ 45కి నేను పెళ్లి చేసుకున్నారు, 35కి పెళ్లి చేసుకునే వాళ్ళ మైండ్ సెట్లు, గొప్ప మైండ్ సెట్లు కలవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ప్రాక్టికల్ ఇది. సో నేను 35 ఉన్నా, నేను 40కి చేసుకుంటానులే అనుకుంటే, నువ్వు 40కి చేసుకుంటావు, వెరీ గుడ్, బికాజ్ నీకు అంత మెంటల్ మెచ్యూరిటీ ఉంది. బట్ నీకు 40కి వచ్చేవాళ్ళు అంత డైరెక్ట్గా దొరకరు. సో దాంతో ఏమైపోతుంది, ద మ్యారేజ్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి అంటారు. సి అల్టిమేట్లీ ఎవరు ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలని ఎందుకు చెప్తారు? ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయేమో, ఇలా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్తారు. ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్, టెస్టెడ్, టైం టెస్టెడ్. కాబట్టి నువ్వు చిన్న ఏజ్లో స్టార్ట్ చేసుకున్నావు అనుకో, ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా 4-5 years సెటిల్ అవుతుంది. దెన్ చిల్డ్రన్ వాటిలో పడిపోతే మీరు కొంచెం ముందుకు వెళ్ళాక ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనే కాన్సెప్ట్ వచ్చింది. వెల్, ఏ సిస్టమ్ కూడా అందరికీ వర్తించకపోవచ్చు, ఎవరిది వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అయితే ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మనం ఏజ్ పెంచుకుంటూ పోతామో కాంప్లికేషన్స్ పెంచుకుంటూ పోతాం. ఇది 1. సెకండ్ వచ్చేసి, ఇలా కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి కాబట్టి మ్యారేజ్ చేసేసుకోవద్దు. నిజంగా నీకు లోపల నుంచి యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఇప్పుడు ఒక కార్ కొనుక్కుంటున్నాను, నేను కార్ కొనుక్కున్నప్పుడు సేఫ్టీ ఉందా లేదా, సస్పెన్షన్స్ బాగున్నాయా లేదా, మన రోడ్ల మీద నడుస్తాయా లేదా చూసుకుంటాం కదా. అలాగే నేను 35-40కి చేసుకుంటే ఎలా ఉంటాను, నేను నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు నీ అంత ఐడియాలజికల్గా గొప్పగా ఉండేవాళ్ళు నీకు దొరకాలి అంటే టైం పడుతుంది. సో అదొక్కటే కండిషన్. కానీ అదర్వైజ్ ఎవరు ఎప్పుడు ఎలా అన్న పెళ్లి చేసుకోవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది, పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మన గొప్ప గొప్ప ఋషులు ఎవరు పెళ్లి చేసుకోలేదు, అలానే మ్యారేజే అవసరం లేదని కాదు, మ్యారేజే చేసుకోవాలని లేదు. ఇది ఈ విచక్షణ వచ్చిన వాడు పెళ్లికి అర్హుడు. దట్ నా లైఫ్లోకి నేను ఇంకొక అమ్మాయిని ఎవరు అబ్బాయిని వెల్కమ్ చేస్తున్నానంటే, దే ఆర్ నాట్ మై సర్వెంట్స్, దే ఆర్ నాట్ మై వర్కర్స్, దే ఆర్ నాట్ మై ఏదో నేను వాడిని ఉద్ధరిస్తున్నట్టు కాదు, నన్ను నేను ఈ జర్నీలో, ఈ ఫిజికల్ బాడీలో సో మెనీ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్, సోషల్, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. కాబట్టి ఆ నీడ్స్ని ఎక్కడ పడితే అక్కడ చూసుకోకుండా ఒక భార్యలో చూసుకుంటా, ఒక భర్తలో చూసుకుంటా. అండ్ ఇద్దరు ఆ అగ్రిమెంట్కి వస్తారు కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది. లేనన్ని రోజులు ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్. There's no single formula. Absolutely, it should not be. Humans are, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. అవే 2 కళ్ళు, ముక్కు, నోరుతో ఇన్ని రకాల ఫేసులు వచ్చాయి. సేమ్ అదే ఫీచర్స్, కళ్ళు, ముక్కు, నోరు, వీటితోని ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి. సో ఎవ్రీబడి
is different. Everyone's formula is different. Everyone's fingerprint is different. అలాగే సేమ్ ఉంటాయి, చూస్తే దూరం నుంచి చూస్తే అన్నీ సేమ్గా ఉంటాయి, కానీ వీఆర్ ఆల్ డిఫరెంట్. ఆ యునీక్నెస్ని ఎంజాయ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనలీ, ఆర్ యూ ఇన్ అ హెల్దీ రిలేషన్షిప్ అన్నప్పుడు చెక్ లిస్ట్ లాగా మనం చూసుకోవాల్సినవి ఏంటి? ఓకే, ఐఎమ్ డూయింగ్ దిస్ టిక్ 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 అలా. ఫస్ట్ వచ్చేసి ఏదైనా చెప్పుకోగలగాలి. రిలేషన్షిప్లో ఏదైనా చెప్పగానే ఇట్లా చేస్తావా అనేది వస్తుందంటే రాంగ్. ఓకే, 1 నెంబర్ టాప్ పొజిషన్ అనమాట. నా భార్య నాతో వచ్చి ఏదైనా చెప్పచ్చు, చెప్తే నేను వింటా. ఫస్ట్ రెస్పాండ్ అవ్వడమా తర్వాత రియాక్ట్ అవ్వడమా సెకండరీ. ఫస్ట్ నాకు ఫ్రీడమ్ ఉంది చెప్పుకోవడానికి. నా భార్యకి నాకు ఏదైనా చెప్పుకునే హక్కు ఉంది, చెప్పి తీరుతుంది వచ్చి. ఆమె చిన్న థాట్ అవ్వచ్చు, వాడికి చాలా బ్యాడ్ థాట్ అవ్వచ్చు, ఏదైనా ముందు నాకు చెప్పుకునే ఫ్రీడమ్. మీ అమ్మా నాన్న ఏంటి ఇట్లా చేశారు అని నేను అనగలిగే హక్కు ఉంటుంది. ఆమె వచ్చి చెప్తే అవును అట్లా అనిపించిందా, కూర్చో మాట్లాడడం అనే ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. అట్లా అంటావు అని తనకు చెప్పుకునే హక్కు ఉంటుంది. ఎవరి దగ్గరకు వచ్చి చెప్తుంది? భర్తకే, భార్యకే, వీళ్ళకే చెప్పుకుంటారు, ఇంకెక్కడికి వెళ్ళదు. సో ఫస్ట్ థింగ్ మాట్లాడే ఫ్రీడమ్ ఇవ్వని రిలేషన్షిప్ నాశనం అయిపోతుంది. ఫస్ట్ మాట్లాడే ఫ్రీడమ్, అట్లీస్ట్ టు ఎక్స్ప్రెస్. సెకండ్ వచ్చేసి నేను మాట్లాడే ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఏది పడితే అది వాగను అనే అండర్స్టాండింగ్తో ఉండాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు మాట్లాడే ఫ్రీడమ్ ఉంది, సో నేను ఏదైనా మాట్లాడేసాను కాదు. నేను మాట్లాడుతున్నవాడు నా భర్త, నా భార్య, నేను అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి ఈజ్ అ సెకండ్ చెక్ లిస్ట్. థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా ఎమోషనల్ సర్జ్ వస్తే హ్యాండ్ హోల్డింగ్ ఉందా లేదా. ఎప్పుడు నాకు కోపం వచ్చింది, ఎప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చింది, ఇప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఆకలేసింది, ఉన్నా అంతే అనేది బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత కుదిరితే అంత ప్రేమగా ఉన్నారా లేదా. ఏదైనా కానీ ఏది జరిగినా పొద్దున జరిగింది సాయంత్రం మర్చిపోయి ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ తినాలి. రాత్రి జరిగింది పొద్దున మొహం గడిగేసుకుని మర్చిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి లైఫ్. అలా లేకుండా క్యారీ ఆన్ చేస్తున్నాడు, దట్స్ అ బ్యాడ్ రిలేషన్షిప్. ఆ రోజు ఏమన్నావో తెలుసా, ఆ ముందు రోజు ఏమన్నావో తెలుసా అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా తప్పు అయిపోయింది, ఇట్స్ ఓవర్. అందుకే మేము మా క్లాసెస్లో చెప్తాం సన్ రైజ్ అండ్ సన్సెట్ రూల్. సన్ రైజ్ తర్వాత జరిగిన గొడవ సన్సెట్ అయ్యాక మర్చిపోవాలి, సన్సెట్ తర్వాత జరిగిన గొడవ సన్ రైజ్ అవ్వగానే మర్చిపోవాలి. ఫినిష్, ఎండ్ ఇట్ అప్ దేర్. అయిపోయింది. ఇద్దరు టుగెదర్ జర్నీ చేయాలి, ఒక గొడవలు పడుతూ చేయలేరు, అంతే. ఇది జరగాలి. హోప్ఫుల్లీ ఇది అర్థమైతే దిస్ ఇస్ ద చెక్ లిస్ట్. అండ్ దీని తర్వాత మిగతావన్నీ వస్తాయి మధ్యలో మసాలా. చెప్పాలంటే చాలా ఉంటాయి. Perfect, and thank you so much. That was a lovely conversation. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.